మాదాస్ హరీష్ గౌడ్, పాలకుర్తి మండలం, జనగామ జిల్లా. నేను పాలకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే ప్రజాపాలన పెట్టింది సార్. దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను తీసుకొస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి 6 గ్యారెంటీలను ప్రవేశపెట్టి ఎలక్షన్లోకి వెళ్ళడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రజలు నమ్మారు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అడుగులు వేస్తున్నారు. వచ్చిన 2-3 నెలలకే 3 గ్యారెంటీలను అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని, 500కే గ్యాస్ సిలిండర్ను, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి 3 గ్యారెంటీలను అమలు చేసి, తర్వాతకి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి, వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ రకంగా మాట ఇచ్చిన ప్రకారమే 500 రూపాయలు బోనస్ ఇచ్చి చూపించారు. ఈ విధంగా ఇచ్చిన ప్రతి గ్యారెంటీ 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రజాపాలన మీద ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. అట్లాగే సార్, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు కొంతమంది ఉండలేదని కొంతమంది ప్రతివాదన చేస్తున్నారు సార్. దీనిపైన ఈ మండలం పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి అర్హుడికి 200 యూనిట్ల గృహజ్యోతి అందాలని చెప్పేసి సంకల్పంతో చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయి. ఏంటి అంటే వాళ్ళ ప్రూఫ్స్, వాళ్ళ మీటర్కు సంబంధించి వాళ్ళ ప్రూఫ్స్ లేకపోవడం ఒకటైతే, వాళ్ళు సవ్యంగా టిక్ పెట్టుకోకపోవడం. కొంతమంది ఏం చేశారంటే నిర్లక్ష్యం. ప్రజాపాలనలో ఆ రోజు కావలసిన పథకాలకు టిక్కులు పెట్టుకోండి అన్నప్పుడు కొంతమంది టిక్కు పెట్టక రావడం లేదు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఏంటంటే కొంతమంది సబ్మిట్ చేయలేదు. వాళ్ళు పేపర్లు పోయినాయో లేకపోతే ఏం జరిగిందో కానీ కొంతమంది సబ్మిట్ కాక చాలా తక్కువ మందికి రావడం లేదు. దాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. త్వరలోనే అది ప్రభుత్వం దృష్టికి పోయి సవరణ జరిగి ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు వచ్చే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అట్లాగే సార్, మీరు కూడా ఒక యువకుల్లో మీరు మండల యువ నాయకులు అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీరేమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారు సార్? ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ యువతకు పెద్దపీట వేసే విధంగా మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కానీ, ఝాన్సీ రెడ్డి గారు కానీ ఉన్నారు. ఇక్కడ గతంలో అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా పట్టుకొని ఏదైతే కార్యక్రమాలు చేశామో దాన్ని గుర్తించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు కానీ మళ్ళీ మాకు అవకాశం కల్పించారు. యువ నాయకులుగా ఈరోజు మేము ఉండడానికి కారణం కూడా మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు. తప్పకుండా చెప్పాల్సిన విషయమే ఇది. ఎందుకంటే గతంలో అధికారంలో లేనప్పుడు ఏదైతే జెండా మోసామో, ధర్నాలు చేశామో, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టామో ఎక్కడికక్కడ, దాన్నన్నింటినీ గుర్తుంచుకొని ఈరోజు మళ్ళీ మాకు అవకాశం కల్పించారు. మేము ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న యువతకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతాం. సార్, మీరు కూడా ఒక యువకులు. రాహుల్ గాంధీ జోడయాత్రలో యువకులు ఎలాంటి ఉత్సాహాన్ని నింపించింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే 2 ముఖ్య అంశాలు. ఒకటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్ర ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది, స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ తన వ్యక్తిత్వం కానీ, తన సిద్ధాంతం కానీ పేద ప్రజల కోసం, అట్టడిగిన వర్గాల కోసం ఉన్నది కాబట్టే రాహుల్ గాంధీని నమ్మే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పట్టుదల, వారి అంకిత భావం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. అట్లాగే సార్,
బీసీ వర్గీకరణ పైన, ఎస్సీ వర్గీకరణ పైన ఈ మండల ప్రజలు మీరు ఏం చెప్తారు? బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మంచి సంకల్పం. అది రాహుల్ గాంధీ సంకల్పం. దేశంలో ఈరోజు కనుక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యుంటే దేశం మొత్తం మీద జరిగేది ఇది బీసీ వర్గీకరణ. దేశ ప్రజలు అట్టడిగిన వర్గాలకు మేలు జరగాలనే కాన్సెప్ట్ తోటే ఈ బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ. తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, బీసీ వర్గీకరణ జరిపిస్తా, బీసీలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తా అని చెప్పేసి ఇచ్చిన ప్రకారమే ఈరోజు వర్గీకరణ చేస్తున్నారు. ఒకవేళ దేశానికి కనుక ప్రధానమంత్రి అయ్యుంటే దేశం మొత్తం ఈ వర్గీకరణ చేయించేవాడు. దేశంలో ఉన్న ప్రతి బీసీకి మేలు జరిగేలా చేసేవాడు. ఈ బీసీ వర్గీకరణ వల్ల బీసీలకు, ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీలకు, కింది స్థాయి దిగువ స్థాయి వాళ్ళకి రాజకీయంలో కానీ ఉద్యోగాలలో కానీ మంచి అవకాశం కల్పించే విధంగా ఈ వర్గీకరణ ఉండబోతుంది. పేదవారికి న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ ఉండబోతుంది. ప్రతి ఒక్క బీసీ, ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీ కానీ రుణపడి ఉండవలసిన అవసరం ఉన్నది. అట్లాగనే సార్, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలకు టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తేడా ఏంటి సార్? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ధనవంతుల కోసం, లీడర్ల కోసం, పెత్తందారుల కోసం, పెట్టుబడిదారుల కోసం. మిషన్ కాకతీయ పెట్టిండు, ఏ పేదవాడికి న్యాయం జరిగింది? జేసీబీలు పెట్టిరు, మిషన్లు, కాలువలు దొవ్విరు, చెరువులను దొవ్విరు, ఎక్కడ తోవలే, కానీ బిల్లులు మాత్రమే తీసుకున్నారు. మిషన్ భగీరథ పెట్టిండు, కొడుకుదేనట, కంపెనీ కూడా కొడుకుదే అని చెప్పేసి ప్రజలలో టాకు. ఏ పథకం తీసుకొచ్చినా, రైతు బంధు తీసుకొచ్చిండు, 100 ఎకరాలున్న భూస్వాములకు, గుట్టలకు, రోడ్లకు, అడవులకు కూడా రైతు బంధు వేసి వాళ్ళే తీసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న ప్రతి గ్యారెంటీ, ప్రతి పథకం పేద ప్రజలకు, అట్టడుగు వర్గాల వారికి అందే విధంగా ఉంది. అట్లాగే సార్, మీరు కూడా ఒక యువ నాయకుడు, నిరుద్యోగ సమస్యని గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసింది. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక న్యాయం జరుగుతుందా యువకులు, నిరుద్యోగ యువతకు? ఒక మాట, 10 ఏళ్లలో అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే విద్యార్థుల వల్ల. ఆ రోజు ఎంతోమంది విద్యార్థులు అమరులై, ఎంతోమంది విద్యార్థులు రోడెక్కి ఉద్యమం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాతకి నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ ఇంట్లో పదవులు ఇచ్చుకొని ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క ఉద్యోగం కూడా కల్పించకుండా మోసం చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సితో కూడితే ఎన్నో పోస్టులకు ఎంతోమందికి ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఇంకా కూడా ముందు ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. సార్, రానున్న స్థానిక ఎన్నికలలో ఎక్కువ యువకులకు మద్యానికి, డ్రగ్స్కు బాగా అలవాటు పడిపోయారు. అట్లాగనే మద్యం ఏరులై పాడుతుంది. దీన్ని మీరు ఏ విధంగా నియంత్రిస్తారు సార్, మీరు యువ నాయకులు? ఈరోజు ఎన్నికలు అంటేనే మద్యం, డబ్బు అనే విధంగా సమాజం తయారైంది. ఒకటే మాట, ఈరోజు ప్రతి యువకునికి నేను ఇచ్చే సందేశం, రాబోయే ఎన్నికల్లో ఈ మద్యానికి, డబ్బుకు దూరంగా ఉండి గ్రామాన్ని ఎవరైతే బాగుపరచగలుగుతారో, గ్రామంలో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా యువకులు ముందుండాలి. యువకులే మీ ఇంట్లో వాళ్ళను ప్రోత్సహించాలి. యువకులే ముందుండి ఇంట్లో వాళ్ళతోటి ఓట్లు వేయించి మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా డ్రగ్స్ విషయానికి వస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా గంజాయి, గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది గంజాయి. దీనికి కారణం గత ప్రభుత్వం విచ్చలవిడిగా గంజాయి హైదరాబాద్లో సంచరిస్తుంటే ఏ ఒక్కరూ కూడా నిలువరించలేదు, ఏ ఒక్కరిని కూడా పట్టుకోలేదు. డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళని కూడా విచారణ చేయకుండా కేసులు కొట్టేసిన పరిస్థితి గత ప్రభుత్వాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కానీ, డ్రగ్స్ కానీ దొరికితే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్లీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా గ్రామాలలో కూడా ఉన్న యువతకు నేను చెప్పేది ఒకటే, డ్రగ్స్కి కానీ మద్యానికి కానీ బానిసలైతే మీ భవిష్యత్తు నిర్విరామం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్కు మద్యానికి దూరంగా ఉండి సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే సార్, రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు యువకులకు ప్లస్ మీ మండల ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే స్థానిక ఎన్నికలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు పోతుందో, ఇప్పుడు ఊర్లలో సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ ఎంపీపీలను కానీ జెడ్పీటీసీలను కానీ గెలిపించుకుంటే ఊర్లు బాగుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యువత మొత్తం ఇచ్చిన మాట ప్రకారం యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతి ఒక్కటి అందించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి యువకునికి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశించిన 6 గ్యారెంటీ ఉచిత బస్సు కొంతమంది మహిళలు వ్యతిరేకిస్తారు సార్, దీనిపైన ఉచిత బస్సును వ్యతిరేకించే మహిళలు అంటూ ఎవరు లేరండి. కాకపోతే ఏంటంటే ఇది కిరాయి వాళ్ళని తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తున్న పరిస్థితి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాలది. ఉచిత బస్సు వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది, మహిళలకు ఎందుకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు వ్యతిరేకిస్తారు. మంచి అవకాశం, బస్సులను కూడా పెంచుతూ ఉన్నారు, కొత్త బస్సులను కూడా కొంటా ఉన్నారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది మహిళలు హ్యాపీగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అరే ఎటు పోయి వచ్చిన రూపాయి ఖర్చు లేకుండా పోయి వస్తున్నాం అని చెప్పేసి హ్యాపీగా చెప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి గ్రామాలలో. అట్లాగే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్?